ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ గ్రహగతుల్లో ముఖ్యంగా మనకి గురువు మిథున రాశిలో ఉంటాడు. రాహుకేతులు కుంభము, సింహరాశిలో సంచారం చేయటం. రవి శుక్రుల యొక్క కలయిక మేషరాశిలో ఉండటం. రవి 14వ తారీఖున మీనం నుంచి మేషరాశిలోకి ఉండటం. శుక్రుడు మేషరాశిలో, బుధుడు, కుజుడు, శని మీనరాశిలో సంచారం చేస్తారు. ఈ 10 రోజుల పాటు కూడా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలాంటివి అమలు చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పడాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? అసలు ఏ విధంగా ఉండబోతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అని తెలుసుకుందాం ముందుగా. మకర రాశి వారికి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి ద్వితీయంలో రవి, తృతీయంలో బుధుడు, కుజుడు, శని గ్రహాలు ఉండడం, చతుర్థంలో రవి శుక్రుల యొక్క కలయిక. వివాహం శుభంగా జరిగే అవకాశం ఉంటుంది. మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత అగ్ని వల్ల భయం కలగటం ఒకటి, అలానే మంచి ఆలోచనలు, కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, విద్వాంసులతోటి పరిచయాలు, స్త్రీ సౌఖ్యము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి తృతీయంలో ఏదైతే కుజుడు వల్ల బలం వల్ల గృహ నిర్మాణం చేపట్టాలని, గృహంలో అన్ని వస్తువులు అమలుచుకోవాలని, అలానే తల్లి తరఫున ఉండే బంధువుల వైపు కొంత ఆసక్తిగా చూపించడం ఒకటి, రియల్ ఎస్టేట్ రంగం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ, మెడికల్ షాప్ వాళ్ళకి కానీ చాలా బాగుండటం ఒకటి, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కొంత, ఉద్యోగ పరంగా మటుకు రెండింటి పరంగా ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులకి కొంత చికాకులు కలగటం ఒకటి, వివాహ ప్రయత్నాలు ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలానే శుభ కార్యక్రమాలకి వెళ్ళలేకపోవటం, తీర్థయాత్రలకు ఆటంకాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అయితే నూతన వస్త్ర ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంది. వీళ్ళకి విదేశాలకు వెళ్ళటం కూడా కొంత వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో చిక్కులు రాకుండా చూసుకోండి. అంటే అబ్బాయి ఒక మాట అంటే అమ్మాయి ఒక మాట అంట, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంట, భార్య ఒక మాట అంటే భర్త ఓ మాట అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి అవకాశాలు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే ప్రేక్షకులందరికీ కూడా అర్థం కావాలంటే ఏందంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలే కానీ బర్త్ చార్ట్ నుంచి పుట్టినప్పుడు ఉండే లగ్నం నుంచి అనుసరించే ఫలితాలు అనేవి కావు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉండే గోచార ఫలితాలు, అంటే గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఈ 10 రోజుల్లో జరగబోయే సంఘటనలు, ఈ 10 రోజులు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఎలాంటి నియమాలు, ఎలాంటి అలవాట్లు, ఆర్థిక స్థితిగతులు, ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూసుకోవాలి. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే జన్మలగ్నాన్ని నుంచి అనుసరించేవి. అంటే జీవితాంతం మీ జీవితంలో ఎలా ఉండబోతుంది అనే డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. అంటే రాశి చక్రమని, హోరా చక్రమని, ద్రేక్కాణమని, చతుర్థాంశమని, సప్తమాంశం, నవాంశం, దశమాంశం, ద్వాదశాంశం, ఇలాంటి 16 లగ్న కుండళ్ళు మనం అనాలిసిస్ చేస్తాం. ఇలాంటి 16 లగ్న కుండల్లో కూడా భావచక్రము, దశలు, అంతర్దశలు, భావాధిపతులను మనం క్యాల్కులేషన్ చేసుకొని, మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ చేసుకొని అసలు లైఫ్లో నెగిటివ్నా పాజిటివ్నా, నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, పాజిటివ్ ఉంటే వెరీ గుడ్. కానీ ప్రతి జీవితంలో కూడా పాజిటివ్ ఉండదు, ప్రతి జీవితంలో నెగిటివ్ ఉండదు. అందరికీ జీవితాంతం ఒకే రకంగా ఉండదు లైఫ్ అనేది. ఎలా ఉండబోతుంది, ఆ లైఫ్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజం ఏంటి అంటే అసత్యం అనేది మనం చెప్పకూడదు. సత్యదూరం అంటారు. అంటే ఎప్పుడు కూడా నిజాన్ని మనం తెలుసుకుంటే
మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నెగెటివ్‌ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలాగా? ఏ విధంగా అనుసరించాలి అనే విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఒకటి కాదు, ఆర్థిక స్థితిగతులు, వివాహాది శుభ కార్యక్రమాలు, విద్య, కోర్టు సమస్యలు, అబ్రాడు, ఎడ్యుకేషను, ట్రావెలింగు, అన్ని రకాల విషయాలు వస్తాయి. సంతానము, అన్ని విషయాలను కూడా ఈ 10 రోజులు ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? నిజమైన నిర్ణయాలు ఏంటి? అనే విషయాల్ని నిజంగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఆలోచన చేస్తారు. గురువుగారండి, నాయకంటి గారండి, నా దగ్గరే కాదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పాజిటివ్ ఆలోచన చేస్తారు. పాజిటివ్ అనేది మంచిదే. కానీ ఒక జాతకుల దగ్గరికి గానీ, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు పాజిటివ్‌నే చెప్పండి, నాకు షుగర్ లేదని చెప్పండి, బీపీ లేదండి అని చెప్తే ఇంకెందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం? డాక్టర్ దగ్గర నిజం తెలుసుకుంటేనే ఓ టాబ్లెటో, ఆపరేషనో, ఇంజెక్షనో ఏదో ఒకటి చేస్తారు. అలానే ఒక ఆస్ట్రాలజర్‌ని అప్రోచ్ అయిన తర్వాత కూడా నిజాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, దానికి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మనం జాగ్రత్త పడతాం. ముందు మనకు విషయాన్ని తెలిస్తే జాగ్రత్త పడతాం. అలానే ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాల్సిన అనుకునే వాళ్ళందరూ కూడా నా స్క్రీన్ మీద స్క్రోలింగ్ నెంబర్ పడుతుంది. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ముఖ్యంగా www.nayakanti.com గానీ, నాయకంటి ఇన్ కానీ మీరు ఆ వెబ్‌సైట్ అనేది మా వెబ్‌సైటు. ఆ వెబ్‌సైట్ కూడా చూడొచ్చు. అలానే నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, వివాహ మార్తాండము, అలానే బృహత్ పరిహార సింధు, అలానే జాతక చంద్రిక, అలానే నవగ్రహ దోషాలకి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు కూడా రాశాను నేను. అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అనేది రాశాను నేను. ఇవి రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా కూడా మేము మీకు పంపిస్తాము. అయితే జాతకాన్ని నిజం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అబద్ధపు ముసుగులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంటే ఆస్ట్రాలజర్స్‌కి ఏం కాదు, మీకే ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటుంది. నిజాన్ని తెలుసుకున్నారనుకోండి, మిమ్మల్ని మేము ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం. మీరు నెగెటివ్, పాజిటివ్ రెండూ తెలుసుకుంటే మీరు డెవలప్‌మెంట్ అయినట్టే. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడవుతాడు. ఈ గోచారం అంటే మనలో మనం నెగెటివ్‌ని పాజిటివ్ చేసుకుంటే జీవితం ధన్యమైపోయినట్టే అర్థం. అదే అసలు కాన్సెప్ట్ నిజం చెప్పాలంటే. మీరు జాగ్రత్త వహించండి. ఈ ఫలితాలన్నీ కూడా మీరు తెలుసుకోండి. అసలు ఏం రెమెడీస్ చేయాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ రెమెడీస్‌లో ముఖ్యంగా ఆర్థిక పరంగా స్థితిగతులు ఉన్నవాళ్ళు తప్పకుండా కుబేరుడి యొక్క ఏదైతే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం యక్షాయ కుబేరాయ వజ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్య సమృద్ధిమే దాహమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవాలి. భయం అనేది తొలగటానికి ఆంజనేయ ఇద్మే వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. సూర్యుని ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేయాలి, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే అలానే ప్రభాకరాయుధే దివాకరాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, చంద్రుడి యొక్క ఆరాధన మనశ్శాంతికి మనస్సుకి ప్రశాంతత ఉండాలంటే ఖచ్చితంగా దదీశంక క్షుషారాభం క్షీరోధారణవ సంభవం నమామి శశినం సోమం శంభురమగ్న భూషణం అనేది చదువుకోవాలి. అలానే లక్ష్మీ గణపతి స్తోత్ర పాలనం చేసుకోవాలి. అలానే మనకి పనులన్నీ కూడా కొంత ఆలస్యం జరుగుతుంది అనుకోండి, కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, గో సేవ చేయటం, విద్యార్థులకి బాగా చదువురాలంటే విద్యార్థులకు పుస్తక దానం చేయటం, అలానే వారాహి స్తుతి పారాయణం చేయటం చాలా మంచిది కోరికలు నెరవేరటానికి. వీలైతే ఇంటి దగ్గర విశ్వనాథాష్టకాన్ని చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే రుద్రార్చన, శివుడికి సంబంధించిన పూజ చేయటం, ఎలాంటి విఘ్నం జరగకుండా ఉండటానికి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయటం, అలానే విఘ్నం లేకుండా మనకి ఏది కూడా విఘ్నం లేకుండా ఉండటానికి కూడా గణపతి యొక్క అష్టకాన్ని స్తోత్రాన్ని పారాయణం చేయటం కూడా చాలా మంచిది. అలానే విదేశాలకు వెళ్ళాల్సిన వాడు ఎవరైతే ఉంటారో ఓర్ణమశివ పంచాక్షరితో పాటు వారాహి స్తుతి యొక్క పారాయణం చేయటం చాలా మంచిది. ఏమిటి ప్రతిదానికి కూడా ఒక రెమెడీ అనేది, ఒక పరిహారం అనేది ఉంది.
కానీ బట్ జాతకాన్ని అనుసరించి మాత్రం వెళ్ళాలి నిజం చెప్పాలంటే. గోచారం ఎప్పుడూ కూడా 20% రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఏదో వితిన్ సెకండ్‌లో ఒక అదృష్టం కలిసి రావటం అంటే ఏందంటే గోచారం. లైఫ్ లాంగ్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, నిజంగా తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా బర్త్ చార్ట్. అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసి తెలుసుకోవాలి. నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే కాలమంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో గురువుగారండి 70 ఏళ్ళకి నేనేం పని చేయాలి, 60 ఏళ్ళకి నేనేం జాబ్ చేయొచ్చా, 50 ఏళ్ళకి నేను పెళ్లి చేసుకోవచ్చా అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు జీవితంలో పిల్లల యొక్క పనులు కానివన్నీ కూడా చాలామంది నేను చూస్తుంటే ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద బాగా దృష్టి పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు మర్చిపోతున్నారు, పిల్లల యొక్క చదువులు మర్చిపోతున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. అంటే జీవితం అనేది చాలామంది కూడా ఆలోచన ఏంటంటే ఇంకా బ్రహ్మాండంగా మేము బతుకుతాం, ఏ 150 ఏళ్ళలో 200 ఏళ్ళలో 500 ఏళ్ళలో బతుకుతామని అనుకుంటున్నారు. వాస్తవంగా అయితే అలా కాదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత మనిషికి బోనస్ మార్కులతో బతకటమే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మనం అనుకోవచ్చు బాగానే ఉన్నామని, అనుకోవటానికి ఏముంది, దాని డబ్బు ఖర్చు లేని పని. 50 200 ఏళ్ళు బతుకుతాం, 300 ఏళ్ళు బతుకుతాం, అబద్ధం ముసుగులో ఎన్నాళ్ళు ఉంటాం. అలా కాదు, జాతకాన్ని క్లియర్ తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకొని మీరు ముందుకెళ్తే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఆస్ట్రాలజీ పరంగానే సక్సెస్ ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఏ వృత్తి చేపట్టాలి, ప్రతివాడు ఒక వృత్తి చేపట్టడం, అది చెయ్యటం, 60 ఏళ్ళు రాగానే డబ్బంతా పోగొట్టుకోవటం, అప్పుడు ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతుంటారు. అప్పటికి ఏం చేస్తారండి ఆస్ట్రాలజర్? అన్ని డబ్బులు పోగొట్టుకుని దివాలా తీసిన తర్వాత ఎవరేం చేస్తారు? అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ టైంలోనే ముందుకు వెళ్ళిపోవాలి. ఇన్ టైం దాటిందంటే మనం ఏం చేయలేం. ఆస్ట్రాలజర్ ఏం చేయలేరు, భగవంతుడు ఏం చేయలేడు, ఎవ్వరూ ఏం చేయలేరు. 70 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత మనం హాస్పిటల్‌లో చేరితే డాక్టర్ గారు ఏమంటారు? మీకు ఏ విటమిన్స్ ఇచ్చినా పని చేయట్లేదు, ఏ ఇంజెక్షన్ చేసినా కూడా నీకు వర్కౌట్ కావట్లేదు అంటాడు. అలానే పూజలు కూడా అంతే. 70 ఏళ్ళు, 80 ఏళ్ళ తర్వాత ఏం పని చేయాలంటే ఏం పూజ చేస్తారు? నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిలకడగా ఉండేది. ప్రతిదీ కూడా ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా నడవండి. మీకు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్‌కి ఫోన్ చేయండి. మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.